ఖచ్చితంగా లడ్డు కల్తీ అయితే జరిగిందన్న. మరి గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల లడ్డు కానీ మీరు ఎప్పుడైనా విజిట్ చేయడం కానీ లేదంటే ఎవరైనా ఇస్తే తినడం కానీ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఎలా ఉంది? మీకు ఏమైనా తేడా ఏమైనా కనిపించిందా మీకు? అన్న నా ఫ్రెండ్స్తో పాటు నేను 3-4 సార్లు వెళ్ళానన్న తిరుపతికి. ఒక ముస్లిం అయినా నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం జగన్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు అన్నదానం పెట్టినప్పుడు అన్నదానం కూడా చాలా న్యూస్లో వచ్చింది, మీరు చూస్తుంటారు. అన్నం కూడా సరిగ్గా ఉండేది కాదు ఆ క్షేత్రంలో. లడ్డు కూడా గట్టిగా అయిపోయేది, గట్టిగా ఉండేది, స్మెల్ వచ్చేది కాదు. కానీ గత ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న వెళ్ళినప్పుడు మేము అన్నం బాగుంది, లడ్డు కూడా బాగుంది. ఎందుకు అంటే ఆ లడ్డు కల్తీ ఉండటం వల్లే ఆ కెమికల్స్ కలిసాయి కాబట్టి ఆ లడ్డు గట్టిగా అయిపోయిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే లడ్డు నిన్న కూడా నా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు, నిన్న ఇంట్లో కూడా ఉంది అది. లడ్డు చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. కల్తీ జరిగిందని ఖచ్చితంగా మేమైతే నమ్ముతున్నాం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అసలు కల్తీయే జరగలేదని మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియాలో కానీ ఇంకా కల్తీ జరగలేదు, సిబిఐ కమిటీ అనేది క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు జంతువులు కొవ్వు కలవలేదు, అసలు కల్తీయే జరగలేదు అంటారు కదా, మీరేం చెప్తారు దాని గురించి? అంటే అన్న ఇందులో ఆశ్చర్యం ఏంటంటే జగన్ గారు ప్రెస్ మీట్ ముందు కల్తీ జరగలేదు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అనే లోపే వాళ్ళ బాబాయ్ గారు ఆ పక్క నుంచి మీడియా సమక్షంలో కల్తీ జరిగిందని ఆ వీడియో ఈయన చూసుంటారు మరి బహుశా. ఎందుకంటే ఒక పక్క ఈయన చెప్తానే ఉన్నాడు, ఈ లోపు ఈ వీడియో వచ్చేసింది బయటికి. మరి వాళ్ళ సొంత బాబాయ్ ఒక టీటీడీ చైర్మన్గా ఉండే ఆయనే చెప్పాడంటే అందులో వాస్తవం లేకపోతే ఆయన చెప్పడు కదన్నా. ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు, మేమేం కాదు కిందోళ్ళు చేసి ఉంటారు అంటున్నారు. అది అలా అంతవరకు ఈయన తెలియకుండా జరిగితే ఏదైనా, ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు చైర్మన్ కి తెలియకుండా కిందోళ్ళు ఎలా చేస్తారు? చైర్మన్ ఖచ్చితంగా తెలిసింది, ఆయన ఒప్పుకున్నాడు. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ నోటితో నిజం చెప్పించాడు. అంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కల్తీ జరిగింది అన్నది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ అది ఎలా జరిగిందో నాకు తెలియదు, కింది స్థాయి ఉద్యోగులు ఎవరో చేసి ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, పైగా జంతువుల కొవ్వు అనేది కలవలేదు అన్నట్టు మరి దాన్ని కవర్ చేసే విధానంగా మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు అలా మీడియా ముందుకు వచ్చి కవర్ చేస్తున్నట్టు, తప్పు ఒప్పుకొని మళ్ళీ లేదన్నట్టు మాట్లాడడం? ఇప్పుడు ఏంటన్నా, ఒక దొంగ దొరికిపోతే తప్పు తొందరగా ఒప్పుకోడన్నా, ఏదో ఒక సాగులు చెప్తా ఉంటాడు పోలీసు వాళ్ళకి. అలాగే ఇది కూడా ఇప్పుడు జనాలకి ఏదో ఒకటి చెప్పాలి. వీళ్ళు చెప్పబోతే ఇప్పుడు వాళ్ళ పార్టీ మనుగడ ముందుకు వెళ్ళదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కల్తీ మేమైతే చేయలే, కింద స్థాయి వాళ్ళు చేస్తున్నారు. అంటే అసలు నీకు టీటీడీ చైర్మన్గా నువ్వు నీది లేకుండా అసలు అది పైకి వెళ్ళదు. అలాంటిది నీకు తెలియకుండా ఎలా కల్తీ జరిగిద్ది? అంటే నీ కింద స్థాయి వాళ్ళు ఎలా చేస్తారు? నీకు తెలియకుండా నిన్ను చేస్తారా? జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అన్న, పిచ్చోళ్ళు అనుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు. జనాలు పిచ్చోళ్ళు కాదు.